రంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో కుమ్మరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపుకు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఊరు ప్రజలు భారీగా హాజరయ్యారు. పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం బాలామణి, శ్రీశైలం మరియు సుధాకర్ గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి శ్రీశైలం అన్న గారు మరి వారి బృందం అందరూ మరి యువకులు రమేష్, శ్యామలు మరి మిగతా ఉన్నటువంటి అందరూ కూడా యువకులు కూడా మరి ఉత్సాహంగా బోనాల సందర్భంగా ఈరోజు పలారం బండి అనే ఒక విజయోత్సవ ర్యాలీ తీస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఇదంతా కూడా మన సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి. మరి మన తెలంగాణ సంస్కృతి ప్రతి సంవత్సరం కూడా మరి ఇస్నాపూర్లో చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా గ్రామ ప్రజలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అమ్మవారిని వేడుకుంటూ మరి వారందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ ప్రాంత నాయకులు కావచ్చు, అందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటాను. ఈరోజు ఇస్నాపూర్ బోనాల పండుగ సందర్భంగా మేము పలారం బండి తీయడం జరిగింది. ఇందుకు మాకు తోడ్పాటంగా కాటా సీనన్న, గడ్డం శ్రీశైలమన్న మాకు సహకరించి మాకు ఈ యొక్క పలారం బండికి సహకరించినారు. ఈ వచ్చే ఎలక్షన్లో మా పటాన్చేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని అమ్మవారిని కోరుకుంటూ ఇస్నాపూర్ ప్రజలందరూ సుఖ సంతోష ఆయుర్గాలతో చల్లగుండాలని కోరుకుంటున్నాను.